నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. విజయవాడలో ఆవకాయ్ అమరావతి ఉత్సవాలు పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి కందుల దుర్గేష్. యేసుక్రీస్తు బోధనలు నైతిక విలువలకు పునాది. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు. భావి భారత శాస్త్రవేత్తలు ఎదగాలి. సైన్స్ ఫెయిర్ ప్రారంభించిన కెఎస్ జవహర్. ఘనంగా గోరెంట్ల రవిరామ్ కిరణ్ జన్మదిన వేడుకలు. జిఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు. ఉపాధి హామీ పథకాన్ని అలాగే కొనసాగించాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తాకిపాక మధు. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలుగు సినిమా సాహిత్యం కళల వైభవాన్ని చాటి చెప్పేలా విజయవాడ వేదికగా జనవరి 8 నుంచి 10 వరకు 3 రోజుల పాటు ఆవకాయ్ అమరావతి సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పర్యాటక శాఖ టీం వర్క్ ఆర్ట్స్ సంయుక్తంగా కృష్ణానది ఒడ్డున పున్నమి ఘాట్ భవానీ ఐలాండ్లో ఉత్సవాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు. సచివాలయంలో మంత్రి కందుల దుర్గేష్, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండి అమ్రపాలితో కలిసి సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. తెలుగు సాహిత్యం, కళలు, సినిమాలకు జాతీయ స్థాయిలో లభిస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకొని అమరావతి ప్రాంతాన్ని సమకాలీన సాంస్కృతిక రాజధానిగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఉత్సవాలు నిర్వహించనున్నారు. స్థానిక కళాకారులకు, కళాభిమానులకు గొప్ప వేదికగా ఉత్సవాలు నిలవనున్నాయి. కళా సాంస్కృతిక రంగాలకు కూటమి ప్రభుత్వం పునరుజ్జీవం కల్పించింది అని మంత్రి దుర్గేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని జనవరి 8, 9, 10 తారీఖుల్లో మన విజయవాడలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అమరావతి ఉత్సవంగా ఇది భవానీ ద్వీపంలోను, అదేవిధంగా బెరం పార్కులోను కూడా, పున్నమి ఘాట్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేయబడింది. ఇందులో ప్రధానంగా సినిమా అనేది సౌత్ ఇండియాలో ఇవాళ చూస్తే తొలి నుంచి కూడా అద్భుతమైనటువంటి సినిమా ప్రపంచం మనకు మాత్రమే, తెలుగువారికి మాత్రమే లభించినటువంటి సందర్భం. ఇవాళ చూస్తే పాన్ ఇండియా మూవీ కానీ, పాన్ వరల్డ్ మూవీస్ కానీ 100% తెలుగువారికి సొంతమవుతున్నటువంటి ఈ సందర్భంలో సినిమా యొక్క పరిణామక్రమం ఎలా జరిగింది, సినిమా అనేది ఎలా ప్రారంభించబడింది, మూకీ యుగం నుంచి టాకీ యుగంలోకి ఎలా వచ్చింది, ఆ తర్వాత సినిమా రంగంలో వచ్చినటువంటి మార్పులు ఒక పక్కన, అదేవిధంగా పద్యం అనేటువంటి ఒక నాటకంలో ఒక రూపం కేవలం తెలుగువాడికి మాత్రమే సొంతమైనటువంటి పద్యం, ఆ పద్యం, ఆ ఆలాపన మనకు మాత్రమే సొంతం, అటువంటి పద్యంతో కూడినటువంటి నాటకం, అదేవిధంగా మనకున్నటువంటి లిటరేచర్, సాహిత్య పరంపర, అనేక మంది లబ్ధప్రతిష్ఠులైనటువంటి కవులు అద్భుతమైనటువంటి కవిత్వాన్ని ఈ ప్రపంచానికి అందించినటువంటి సందర్భం ఒక పక్కన, అదేవిధంగా నృత్యం, కూచిపూడి నృత్యం మనకి సొంతమైనటువంటి కార్యక్రమం. ఆ కూచిపూడి నృత్యం ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటి నృత్యం. అదేవిధంగా గానం, ప్రపంచ స్థాయిలో పేరు పొందినటువంటి బాలమురళీకృష్ణ గారు లాంటి అద్భుతమైనటువంటి గాయకులను అందించినటువంటి గడ్డ. ఇలాగా నృత్యం, సంగీతం, నాటకం, సినిమా, కవిత్వం ఇలాంటి వివిధ విభాగాల్లో ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా ముందుకు వెళ్ళిందో అటువంటి ప్రక్రియల్లో సాహితీ ప్రక్రియలు అనండి, సంగీత ప్రక్రియలు అనండి, నృత్య ప్రక్రియలు అనండి, వీటిలో తొలి నుంచి మనం చేస్తున్నటువంటి కృషి దాన్ని సమకాలీన సమాజంలో ఉన్నటువంటి తరం వారికి, ఇప్పుడున్నటువంటి యంగర్ జనరేషన్స్ వారికి కూడా దానికి సంబంధించిన గొప్పతనాన్ని తెలియజేయాలనేటువంటి ఆలోచనతోటి జిల్లా యంత్రాంగం, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం స్థానిక మంజీరా సరోవర్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ కలెక్టర్ వై మేఘస్వరూప్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు.
జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మేఘా స్వరూప్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ తదితరులు జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, క్షమ, త్యాగం వంటి మానవీయ విలువలను గుర్తు చేస్తుందన్నారు. యేసుక్రీస్తు బోధనలు సామాజిక సమైక్యతకు, నైతిక విలువలకు పునాదిగా నిలుస్తాయని పేర్కొన్నారు. విభిన్న మతాలు, సంస్కృతులు కలిసి వికసిస్తున్న మన దేశంలో ఇటువంటి పండుగలు సామరస్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని వారు పేర్కొన్నారు. జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ అధికారి మెల్లుమి సునీల్ కుమార్, డాక్టర్ కె సుధీర్ కుమార్, రాష్ట్ర పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు బిషప్ కె ప్రతాప్ సిన్హా, జుహానీ హలోనెస్ రాజమండ్రి, ఫాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు పి టాటా విక్టర్, డాక్టర్ కె మోసెస్ బాబు, రెవ్ టి కుమార్, బిషప్ పత్తినరాజు, కాశీ నవీన్ కుమార్, ఉప్పలూరి జానకిరామరాజు తదితరులు ఉప్పలూరి జానకిరామయ్య, గాలి సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. తండ్రి నీకు స్తోత్రములు. ఈ సమయంలో ప్రియ బిడ్డకే కక్షంగా మా జీవితం మన భారతదేశంలో ప్రత్యేకించి ఈ క్రిస్మస్ని ఇంకా ప్రత్యేకమైనటువంటి కృపతో జరుపుకునేటువంటి పరిస్థితి. ప్రపంచ దేశాల్లో క్రైస్తవులు బైబిల్ని కాళ్ళ దగ్గర పెట్టుకుంటారు, మనం హృదయం దగ్గర పెట్టుకుంటాం బైబిల్ని. ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఔన్నత్యం. ఎందుకు ప్రపంచ దేశాల్లో బైబిల్ కాళ్ళ దగ్గర పెట్టుకుంటారు, ఎందుకు మనం హృదయం దగ్గర పెట్టుకుంటాం, ఇది మనం అందరం ఆలోచించదగినటువంటి. ఈ పండుగలోని మీ వేడుకలో ఒక ఆనందం కలిగిస్తే మరొక వేడుక ఏంటంటే, నా కుటుంబమైన తెలుగుదేశం పార్టీకి దిక్కులుగా, పెద్ద దిక్కు అన్నది చంద్రబాబు నాయుడు గారు. దిక్కులు ఉంటాయి, ప్రతి జిల్లాకి దిక్కులు ఉంటాయి. ఆ దిక్కుల్లో ఒకటైన అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిని కూడా ఇక్కడ అనౌన్స్ చేయడం, అది కూడా ప్రధాన కార్యదర్శి కింద ఆ యేసు ప్రభుని నమ్మే వ్యక్తి అయిన కాశీ నవీన్ గారిని కూడా ఈ క్రిస్మస్ వేడుకల్లో చాలా విశ్వాసాన్ని పొందిన కార్యక్రమాన్ని నేను పరిగణిస్తాను. ఎందుకంటే నవీన్ గారు దేవుడిని నమ్మిన వాడిగా ఆయన ఎంత భక్తి శ్రద్ధలతో ఉంటారో నాకు తెలుసు. లెంకటే ఎంతో సక్సెస్ఫుల్గా అమలు అవుతున్నాయి. ఈ సందర్భంగా మరొకసారి మన జిల్లా ప్రజలందరికీ కూడా, జిల్లా యంత్రాంగం నుండి, మన రాష్ట్ర ప్రభుత్వం నుండి ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో అందరికీ కూడా మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఇలానే మనం మన అన్ని ఫెస్టివల్స్ కూడా ఘనంగా జరుపుకోవాలి, యూనిటీగా జరుపుకోవాలి. ఇందాక ఎమ్మెల్యే గారు అన్నట్టు ఎటువంటి మనసులో ఎటువంటి భయము అలాంటివి ఉండకూడదు. అధికారులందరూ అందరి ప్రజల కోసం, అన్నిటి కోసం అదే విధంగా కృషి చేస్తూ పనిచేస్తామని సెలవు తీసుకుంటాం. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ అన్నారు. స్థానిక శ్రీ సత్యసాయి గురుకులంలో తూర్పుగోదావరి జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఆయన ప్రారంభించి పలు అంశాలను తిలకించారు. ఈ సందర్భంగా జవహర్ మాట్లాడుతూ అగ్రికల్చరల్ సస్టైనబిలిటీ అంశంలో ప్రదర్శనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, వ్యవసాయ రంగంలో పురుగు మందులు అధికంగా వాడనవసరం లేని ఆర్గానిక్ పంటల రకాలు రావాలని ఆకాంక్షించారు. మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించగలరని, పరిశుభ్రత, క్రమశిక్షణతోనే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని అన్నారు. రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను తిలకించి విద్యార్థులను అభినందించారు. ముగింపు వేడుకలకు విచ్చేసిన ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ వై మేఘస్వరూప్ మాట్లాడుతూ విద్యార్థుల్లో పరిశోధన పట్ల ఆసక్తి కల్పించేలా సృజనాత్మకతను ప్రోత్సహించాలని అన్నారు. డిఈఓ కంది వాసుదేవరావు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, కొవ్వూరు డివైఈఓ బి దిలీప్ కుమార్, జిల్లా సైన్స్ ఆఫీసర్ జీవీఎన్ఎస్ నెహ్రూ, రూరల్ ఎంఈఓ ఏ దుర్గా తులసీదాస్, డీసీఈబీ సెక్రటరీ దేవా అనిత, సిఎంఓ శ్రీనివాసరావు, సత్యసాయి గురుకులం కరస్పాండెంట్ శ్యామ్ సుందర్, ప్రిన్సిపల్ గురయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
I hereby declare that Institute of District Science Fair 2025-26 is open. ఇటువంటి కాన్సెప్ట్ చూసారు. ఎందుకంటే నవజీవనం ఎలా ఉండాలి, సివిలైజేషన్ అనేది ఏ విధంగా ఉండాలి, నవనాగరికత అనేది ఏ చరిత్ర చూసినా సరే, ఏ యొక్క సమాజాన్ని చూసినా సరే వాళ్ళ నాగరికత ఆధారంగా అభివృద్ధి అనేది సాధ్యమైనటువంటి సందర్భం. ఈరోజు మీరు అందరూ చూసారో లేదు, ఇది ప్రత్యేకంగా స్పెషల్ కాన్సెప్ట్స్. ఎందుకంటే సస్టైనబుల్ అగ్రికల్చర్, ఈరోజు రోగాలన్నీ వచ్చేది కూడా మనం తినే ఆహారం వల్ల వస్తా గర్వకారణం. ఎన్సీఆర్టీ మరియు రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన 2026 మార్గదర్శకాలతో వికసిత్ భారత్ ఆత్మనిర్భర్ భారత్ అనే ప్రధాన థీమ్తో ఈ సైన్స్ ఫెయిర్ని నిర్వహించడం జరిగింది. దీంట్లో మనం ముఖ్యంగా గమనిస్తే రెండు ఎంతో గొప్ప తెలుగుదేశం పార్టీ వైద్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిఎస్ఆర్ న్యూరో ఆసుపత్రి అధినేత, జిఎస్ఆర్ ఫౌండేషన్ నిర్వాహకుడు డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ జన్మదిన వేడుకలు బాలాజీపేటలో ఉన్న ఆసుపత్రి ఆవరణలో మంగళవారం ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి గోరంట్ల రవిరామ్ కిరణ్కు పుష్పగుచ్చాలు అందజేసి దుస్సాలువతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిఎస్ఆర్ ఫౌండేషన్ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించిన రక్తదాన శిబిరంలో యువత ఉత్సాహంగా రక్తదానం చేశారు. రవిరామ్ కిరణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఐటీడీపీ బృందం రూపొందించిన ఏవిని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ ఆవిష్కరించారు. గోరంట్ల మాట్లాడుతూ జిఎస్ఆర్ ఫౌండేషన్ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చైర్మన్ నారా భువనేశ్వరి సహకారంతో గిరిజన ప్రాంతాల్లో సంజీవని బస్సు ద్వారా వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. తన తండ్రి గోరంట్ల శాంతారావు ఆశయ సాధనకు కృషి చేస్తున్నామని వివరించారు. టీడీపీ రూరల్ అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, టూరిజం డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, వెలుగుబంటి నాని, రొంబి శేఖర్, నిమ్మలపూడి గోవింద్, మద్దామణి, రొంపిచెర్ల ఆంధోని, ఎంఎంఎల్ రాజు, బొప్పన నాగేశ్వరరావు, గారపాటి అమర్నాథ్, ఎర్రమౌతు ధర్మరాజు, భీమరశెట్టి రమేష్, ఎంఎస్ఆర్ శ్రీను, కోరాడ వెంకటేష్, మట్టా శ్రీను, ఎం రాజబాబు, కోసూరి రంగరాజు, చోడిశెట్టి వెంకటేశ్వరరావు, దాలిపర్తి వేమన, ఆళ్ల ఆనందరావు, దుద్దుపూడి రమేష్ తదితరులు పాల్గొన్నారు. చాలా మంచి పేరు తీసుకొస్తున్నాడు. భవిష్యత్తులో రెండు రంగాలను కూడా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తి నేను ఆశిస్తున్నాను, దీవిస్తున్నాను. మరి వాళ్ళ నా 40వ పుట్టినరోజు సందర్భంగా రాజమండ్రిలో మా హాస్పిటల్ ప్రాంగణంలో రాజమండ్రి రూరల్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, నా మిత్రులు, శ్రేయోభిలాషులు అందరితో ఇవాళ నా జన్మదిన వేడుకలు ఇక్కడ జరుపుకుంటున్నాం. సో ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే, 1 40వ సంవత్సరం, 2 పెరిగిన సామాజిక బాధ్యత. డాక్టర్గా నా పని నేను చేసుకుంటూ సమాజం పట్ల బాధ్యతతో గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ మేము స్థాపించి వివిధ సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. సో ఈ సంవత్సరం గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ తరపున మేము చేసిన కార్యక్రమాలు ఎంతో సంతృప్తినిచ్చాయి. సో మేము చేసిన పనులకి నారా భువనేశ్వరి మేడం కూడా చాలా బాగా అప్రిషియేట్ చేసి చాలా జెన్యున్గా చేస్తున్నారు, ఇంకా బాగా చేయమని ఆవిడ మాకు కొంత ఇన్స్పిరేషన్, మారల్ బూస్ట్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా 2026లో కూడా హానెస్ట్గా ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మా ఫౌండేషన్ మరింత పేద ప్రజలకి ఎవరికి అవసరం ఉందో వారికి ఎంతో కొంత ఆదుకునే పరిస్థితిలో ఉంటాము. 2026లో నా బర్త్డే తర్వాత ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటంటే, ఎక్కడైతే ఉమెన్ ఎంపవర్మెంట్, ఎప్పుడు కూడా కుటుంబంలో ఆడవాళ్ళు ఎక్కువగా మొత్తం బాధ్యతలన్నీ వాళ్ళందరూ చేస్తూ ఉన్నారు, సంపాదనలో కానీ ఇల్లుని నీట్గా నడపడంలో కానీ. సో వారికి ఎంతో కొంత ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు ఒక కార్యాచరణ మా ఫౌండేషన్ త్వరలోనే మేము లాంచ్ చేయబోతున్నాం. సో ఇక్కడ గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ అనేది మా నాన్నగారి పేరు కీర్తిశేషులు శ్రీ గోరంట్ల శాంతారావు గారు, వారి జ్ఞాపకార్థం మేము మా కుటుంబం రన్ చేస్తూ ఉంది. సో రాజమండ్రిలో ఉన్న బ్లడ్ బ్యాంక్ కూడా మా ఫౌండేషన్ తరఫున మనం స్పాన్సర్ చేయడం వల్ల బ్లడ్ బ్యాంక్ ఇక్కడ
ఎన్టీఆర్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని కోరుతూ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో స్థానిక జాంపేట గాంధీ విగ్రహం వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు. తాటిపాక మధు మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు ఉద్యమాల ద్వారా సాధించుకున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర మోడీ ప్రభుత్వం మతం ముసుగులో జిరాంజీ పథకంగా మార్చడాన్ని తీవ్రంగా ఖండించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేని సమయంలో గ్రామీణ పేదలకు వలసల నుంచి నివారణ కల్పిస్తూ ఉపాధి కల్పించే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా నీరుగార్చడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు. కేంద్రం వాటా 90 నుంచి 60% కుదించటం, ఉపాధి హామీ చట్టాన్ని రానున్న రోజుల్లో రద్దు చేసే ఆలోచనతోనే కేంద్ర మోడీ ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు, నగర కార్యదర్శి వి కొండలరావు, సహాయ కార్యదర్శి పి లావణ్య, కె శ్రీనివాస్, పి త్రిమూర్తులు, టి నాగేశ్వరరావు, నల్లా రామారావు, జట్ల సంఘ అధికారి బాడి దేముడు బాబు, అప్పలనాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో జరుగుతున్నటువంటి కార్మికులపైన, కర్షకులపైన ఎటువంటి దాడులు జరుగుతున్నాయనేది దేశ ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే మొన్న దేశంలో అసంఘటిత వర్గం అలాగే కార్మిక వర్గం ఏదైతే ఉందో ఆ కార్మిక వర్గం యొక్క హక్కులను కాలరాసే విధంగా కొత్త చట్టాలు ఏదైతే బ్రిటిష్ కాలం నుంచి కూడా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో 29 వాటి అనేక బడ్జెట్లో దీన్ని నిధులు కేటాయించట్లేదు. మనం చెప్తూనే ఉన్నాం ఆ రోజు వామపక్షాలు, సిపిఐ కానీ, సిపిఎం కానీ, ఇతర పక్షాలు ఈ చట్టాన్ని ఎత్తివేయడానికి చూస్తున్నారు అని పెద్ద ఎత్తున కోరుతూనే ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా సిపిఐ జాతీయ కార్యదర్శి రాజవరం మాట చెప్పారు. 2005లో చట్టాన్ని ఇది భవిష్యత్తులో ఉంటుందని గ్యారంటీ లేదు, దానికి కారణం మహాత్మా గాంధీ పేరే అని ఆయన 2 ఏళ్ల క్రితం చెప్పారు. ఆయన చెప్పినట్టు ఇది నిజమైంది. ఎందుకంటే మహాత్మా గాంధీని చంపిన వాళ్ళు ఆర్ఎస్ఎస్, గాడ్సే, వాళ్ళ బీజేపీ పాత్ర సంస్థ. అందుకనే వాళ్ళు ఈ దేశంలో స్వాతంత్రం కోసం ఎవరైతే అవినాష్ తిరువిధుల దర్శకుడిగా, హీరోగా, సిమ్రాన్ చౌదరి హీరోయిన్గా నటించిన వానరా చిత్రం నూతన సంవత్సర కానుకగా జనవరి 1న విడుదలవుతుంది. ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా చిత్ర యూనిట్ రాజమహేంద్రవరంలో మంగళవారం సందడి చేసింది. స్థానిక షెల్టన్లో జరిగిన మీడియా సమావేశంలో దర్శకుడు హీరో అవినాష్, హీరోయిన్ సిమ్రాన్ చౌదరి మాట్లాడారు. శంతనుపతి, అవినాష్ భయాని, అంకిత్ రెడ్డి ఈ వానరా చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించారని తెలిపారు. ఇప్పటికే విడుదలైన టీజర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. మైథలాజికల్ యాక్షన్ డ్రామాలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని, అందరూ థియేటర్లకు వెళ్లి చూసి చిత్రాన్ని ఆదరించాలని కోరారు. 5000 BCలో ప్రారంభమైన ఈ కథ ఇప్పటికి ఎలా చేరుకుందనేది చాలా ఆసక్తికరంగా రూపొందించారని అన్నారు. నందు కోన, వెంకట్, సత్య, ఆమని, శివాజీరాజా, చమక్ చంద్ర తదితరులు పలు పాత్రల్లో నటించారని అన్నారు. ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందించేలా క్యారెక్టర్లతో ఈ చిత్రాన్ని అందంగా తీశామని, అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఒక సినిమాలో డెబ్యూగా రాబోతున్నాను యాజ్ అన్ యాక్టర్ అండ్ డైరెక్టర్. నా పేరు అవినాష్ తిరువీధుల. చిన్నప్పటి నుంచి నాకు ఓకే దిస్ ఓకేనా. సో చిన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్ చేయాలి అని ప్యాషన్ ఉండేది. దాంతో యాక్టింగ్ చేద్దాం అనుకున్నా కానీ బట్ అన్ఫార్చునేట్లీ ఈ సినిమాకి డైరెక్షన్ కూడా చేయాల్సి వచ్చింది. అండ్ నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అసలు ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదండి నాకు. గవర్నమెంట్ ఎంప్లాయీ ఫ్యామిలీ నుంచి వచ్చాను నేను. MBA చేశాను ఐఎమ్ కోడికోడ్ నుంచి. దాని తర్వాత 7 years జాబ్ చేస్తూ బిజినెస్లు చేసుకుంటూ ఫైనల్లీ సినిమా తీద్దాంలే ఎప్పటికన్నా అనుకుంటూ ఫైనల్లీ ఇక్కడ ఉన్నాం మనము. వానరా సినిమా Jan 1st రాబోతుంది. సో ఎనీ క్వశ్చన్స్ మీకు ఏమున్నా కూడా ఐఎమ్ హ్యాపీ టు ఆన్సర్ అండి. ఐ మీన్
మీరు టీజర్ సాంగ్స్ చూస్తుంటే ఆల్రెడీ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మార్కెట్లో. సో దాంతోనే అట్లీస్ట్ మాకు ఒక మంచి పుష్ వచ్చింది మార్కెట్లోకి. అండ్ రిలీజ్ అయిన తర్వాత తప్పకుండా సినిమా చాలా బాగా వచ్చింది, మీరు కూడా చూస్తారు Jan 1st. సో యాజ్ అన్ యాక్టర్ డైరెక్టర్గా రెండు కేటగిరీస్లో చేయాల్సి వచ్చింది. మీడియా వాళ్ళు మీ అందరూ మీ స్మైల్స్ చూస్తే చాలా ఎనర్జీ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ ఇక్కడ వచ్చినందుకు. మా మూవీ వానరా, నా పేరు సిమ్రన్ చౌదరి అండి. నేను మా మూవీ వానరాలో ఫీమేల్ లీడ్గా చేశాను. ఇంతకు ముందు సినిమాస్ ఈ నగరానికి ఏమైంది, సెహరీ, అథర్వ అవన్నీ చూస్తే ఒక అర్బన్ సిటీ అమ్మాయి క్యారెక్టర్ ప్లే చేశాను. ఇందులో వానరాలో ఫస్ట్ టైం నేను ఒక పెళ్ళిటూరు అమ్మాయి, పల్లెటూరు అమ్మాయి, కొంచెం మనసులో ఏముంటుంది అదే బయట చెప్తుంది, చాలా ఆనెస్ట్గా ఒక మంచి మాసీ ఫన్ క్యారెక్టర్తో వస్తున్నాను. సో చాలా ఎక్సైటెడ్ అండి. నేనే కొంచెం ఆంధ్ర స్లాంగ్ కోసం ట్రై చేసుకొని డబ్ కూడా చేశాను. సో ఆడియన్సెస్ తప్పకుండా సపోర్ట్ చేస్తారని నమ్మకం ఉంది. అండ్ నా ఫిల్మోగ్రఫీలో ఇలాంటి ఒక క్యారెక్టర్ ఉందని ఐ హ్యావ్ టు థ్యాంక్ అవినాష్. ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్ నాకు కూడా ఉంటుంది కదా, కొత్త కొత్త రోల్స్ చేయాలి, ఒక సిటీ క్యారెక్టర్, ఒక రూరల్ క్యారెక్టర్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్. కాబట్టి ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. స్థానిక లూదర్గిరిలో ఉన్న రాజీవ్ గాంధీ విద్యా సంస్థల ఆవరణలో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మాజీ ఎంపీ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు జీవి హర్షకుమార్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా హర్షకుమార్ మాట్లాడుతూ ప్రతి ఏటా క్రిస్మస్ వేడుకలను తమ విద్యా సంస్థల ఆవరణలో ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. క్రీస్తు చూపిన శాంతి మార్గంలో అందరితో స్నేహ సౌభ్రాతృత్వంతో ముందుకు సాగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. గతంలో ఈ నగరంలో ఆర్ట్స్ కాలేజీ, వీటీ, ఎస్కోర్, ఉమెన్స్ కాలేజీలు మాత్రమే ఉండేవని, ఆ తర్వాత తాము రాజీవ్ గాంధీ విద్యా సంస్థలను ప్రారంభించి కళాశాలలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. అయితే ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ 6,000 కోట్లు బకాయిలు పెట్టిందని, దానివల్ల అధ్యాపకులకు జీతాలు చెల్లించడానికి, కళాశాలలు నిర్వహించడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రముఖ నాట్యాచార్యుడు, నర్తన ఋషి డాక్టర్ సప్పా దుర్గాప్రసాద్ను హర్షకుమార్ ఘనంగా సత్కరించారు. ఆయన సతీమణి సరళకుమారి, జీవి సుందర్, జీవి శ్రీరాజ్, అన్విత, అంకిత తదితరులు పాల్గొన్నారు. చాలామంది డిగ్రీ కాలేజీ లెక్చరర్స్కి 6 నుంచి 8 నెలలు జీతాలు ఇవ్వలే. ఇంకా కారణం ఏంటంటే దగ్గర 6,000 కోట్లు బకాయిలు ఉండిపోయింది. గవర్నమెంట్ కడతానంటది, కట్టదు. ఇక్కడ మనకి సఫర్ అయిపోతున్నది టీచర్స్, లెక్చరర్స్. అందుగురించే మిమ్మల్ని కొంత ఈ మధ్యకాలంలో మీరు డబ్బులు కట్టండి అని అడుగుతూ ఉన్నాం. లేదా ఫీజు రియంబర్స్మెంట్ అన్నా ఎత్తేయాలి గవర్నమెంట్. మీరే కరెక్ట్గా ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎంత కడుతున్నారు? ఇంటర్మీడియట్ చదవడానికి ₹1,00,000 కట్టుతున్నారు, లేకపోతే 60,000 కడుతున్నారు, 70,000 కడుతున్నారు. పేద విద్యార్థులకైతే ఏదో కన్సెషన్ ఇచ్చి చదువుతూ ఉన్నారు. ఇది ఒక సిస్టమ్ అన్నది డెవలప్ చేయాలి గవర్నమెంట్. అట్లా కాకుండా ప్రైవేట్ కాలేజీలని ఇట్లాగా ఇవ్వాల్సిన బాకీలు ఇవ్వకుండా ఉంటే కాలేజెస్ నడవడం అన్నది చాలా కష్టంగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ అయితే అడ్మిషన్స్ మనకి ఫిబ్రవరిలో జరిగినాయి. ఫార్మసీ అడ్మిషన్స్ అంటే 25 ఫిబ్రవరిలో 24 ఫిబ్రవరిలో 24 అడ్మిషన్స్ జరిగినాయి. అంటే ఇంకో 3 నెలల్లో అకాడమిక్ ఇయర్ క్లోజ్ అయిపోతుంది. సిస్టమ్స్ అన్నీ కూడా పాడైపోతూ ఉన్నాయి గవర్నమెంట్లో. ఇటువంటి పరిస్థితి అసలు రాకూడదు. అసలు మనకి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ మనకు కావాల్సింది మనకి తిండి, విద్య, వైద్యం. ఈ 3 కూడా వెరీ ఇంపార్టెంట్.
స్థానిక కంబాల చెరువు వద్దనున్న వీరభద్రపురం నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో టీడీపీ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిఎస్ఆర్ ఫౌండేషన్ నిర్వాహకుడు డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ జన్మదిన వేడుకలు విద్యార్థుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. వీరభద్రపురం మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల ఆవరణలో జిఎస్ఆర్ గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ సహకారంతో 2,10,000 రూపాయలతో నిర్మాణం చేసిన కళావేదికను డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయనకు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. తమకు కళావేదిక సమకూర్చడంతో పాటు 10వ తరగతి విద్యార్థులకు కిట్లు అందజేస్తున్నారని హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు ఘనంగా సత్కారం చేసి జ్ఞాపికను బహూకరించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు. ఈ కళావేదిక ఏర్పాటుకు సహకరించిన సంజయ్ రెడ్డి, ఎస్ఎస్ఎఫ్ ఫౌండేషన్ జిల్లా కన్వీనర్ గాలి పద్మశ్రీలకు హెచ్ఎం సూరిబాబు ఉపాధ్యాయులు దుస్సాలువలతో సత్కారం చేసి జ్ఞాపికలను అందజేశారు. గత 3 సంవత్సరాలుగా ఈ స్కూల్లోనూ 10th క్లాస్ ఎగ్జామ్స్ కిట్స్ ఇస్తున్నారండి డాక్టర్ గారు. అలానే గురువులకి సార్ చెప్పారు, హెచ్ఎం గారు చైర్స్ అవి కావాలని, అవి కూడా అందజేయడం జరిగింది. అందజేసిన తరుణంలోనే డాక్టర్ గారు వెళ్తూ ఉంటే ఒక మాట వేసాము, ఏమండి ఇక్కడ అంతా బాగుంది, కళావేదిక లేదు, కళావేదిక కావాలి మా స్కూల్కి అని హెచ్ఎం గారు అడగడం, మేము వారిని అడగడం, వారు సరే అని చెప్పేసి 2,10,000 రూపాయలతోటి శ్రీ గోరెంట్ల శాంతారాం చారిటబుల్ ట్రస్ట్ తరఫు నుంచి 2,10,000 ఇక దీనికి కళావేదికకి వారు ఇవ్వడం జరిగింది. అలాగే నిర్మించడం జరిగింది. వారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఈ కళావేదికని ఓపెనింగ్ చేయడం కూడా జరిగింది. డాక్టర్ గారికి స్కూల్ తరఫు నుంచి, అలాగే ఇక్కడ మేము భజన మండలి అండి, వారం ఇక్కడ కోలాటం చేస్తూ ఉంటాము, వారికి మా తరఫు నుంచి ధన్యవాదాలు. బంపర్ ఆఫర్లతో లాట్ మొబైల్ స్టోర్లో స్మార్ట్ ఎలక్ట్రానిక్స్ గృహోపకరణాలు అందిస్తున్నారని ప్రముఖ సినీ నటి పాయల్ రాజ్పుత్ RX100 ఫేమ్ అన్నారు. ఇన్నిస్పేట లాల్ మొబైల్ స్టోర్లో స్మార్ట్ ఎలక్ట్రానిక్స్ను స్మార్ట్ రోన్సీస్ పేరుతో ఘనంగా ప్రారంభించారు. ముందుగా రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం కేక్ కట్ చేసి మొబైల్ స్టోర్స్ను ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ లాట్ మొబైల్ స్టోర్స్ యాజమాన్యం తనను ప్రారంభోత్సవానికి పిలవటం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో 13 ఏళ్లుగా తమ కస్టమర్స్కి ఎంతో నమ్మకంగా సేవలు అందిస్తున్న లాట్ మొబైల్స్ సంస్థ విస్తృత శ్రేణి ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా నేరుగా తుది వినియోగదారులకు విక్రయించడం అభినందనీయమన్నారు. సంస్థ డైరెక్టర్ ఎం అఖిల్ మాట్లాడుతూ ప్రారంభోత్సవం సందర్భంగా రాజమండ్రి కస్టమర్స్ కోసమే స్పెషల్ ఆఫర్స్ రూపొందించామని చెప్పారు. అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చి సందడి చేశారు. వారి సమక్షంలోనే పాయల్ రాజ్పుత్ డ్యాన్సులు వేసి అలరించారు. లాట్ మొబైల్స్ సంస్థ మరో డైరెక్టర్ ఎం సుప్రజ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. So give me some time, I'm just gonna go inside. నేను కూడా చాలా ఎక్సైటెడ్ అండ్ హ్యాపీగా ఉన్నాను ఇక్కడికి రావడానికి. And Rajahmundry, whenever I come to Rajahmundry, I feel so good, as this place is very close to my heart. So I love Rajahmundry because people love me so much. So thank you, Andy. And today I have come to Rajahmundry to launch this Smartronics at Lot Mobiles. Right? Am I right? Smartronics. You must have heard about smartphones, smart TV, smart this, smart that. But now this is the time when we are introducing smart geyser, smart fridge, smart refrigerator. I mean, this is such a new and unique idea. రాజమండ్రి రూరల్ బొమ్మూరు దోసాలమ్మ అమ్మవారి ఆలయం నుంచి రైల్వే స్టేషన్కు వెళ్లే ప్రధాన రహదారి రోడ్డు బాలాజీపేట సెంటర్ వరకు రోడ్డుకు ఇరువైపులా వ్యాపారస్తులు ట్రాఫిక్కి అవరోధం కలిగించవద్దని టీడీపీ రూరల్ అధ్యక్షుడు మత్స్యేటి ప్రసాద్ కోరారు. రోడ్డుపై సామాగ్రి పేర్చుకొని వ్యాపారం చేయటం వల్ల ప్రతిరోజు ట్రాఫిక్ జామ్ అవ్వడంతో పాటు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ పరిస్థితిని స్వయంగా చూసి వెనక్కి జరిపి వ్యాపారాలు చేసుకునేలా సూచించారన్నారు.
బొమ్మూరు సబ్ ఇన్స్పెక్టర్ రమేష్, పంచాయతీ కార్యదర్శి కాశీ విశ్వనాథ్ సహకారంతో మచ్చేటి ప్రసాద్ కూటమి నాయకులతో షాపుల వద్దకు వెళ్లి వెనక్కి జరిపి వ్యాపారాలు చేసుకోవాలని, ట్రాఫిక్కు ఇబ్బంది కలిగించవద్దని మైక్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ అధ్యక్షుడు భీమరశెట్టి రమేష్, క్లస్టర్ కామిని భాస్కర్, పలివెల సత్యనారాయణ, పిల్లా తనుజ, పితాని రాజు, కోటిపల్లి అమ్ములు, కంచర్ల లక్ష్మి, సాంబారి సతీష్, జన సైనికులు అడ్డాల శ్రీనివాస్, కోట్ల దుర్గా, పల్లెడ నాయుడు, సచివాలయం కార్యదర్శులు పవన్ నాయుడు, కాశీ, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. తీసుకెళ్ళి పంచాయతీలో పడాలని తీసుకెళ్ళి రోజు యాక్సిడెంట్లు, ప్రతిరోజు ఒక యాక్సిడెంట్. బయట ఉంటే రేపు పంచాయతీ కానీ కొందరు పోషణ మనకి రావాలి. మీరు బాధపడద్దు, ప్రజలు ఇబ్బంది పడద్దు. నేను కాదు చేయకపోతే రేపు నైట్ చేయకుండా మొత్తం చేస్తాను. నైట్ అర్థం చేసుకోండి. రోజు యాక్సిడెంట్లు మీరు చేసిన తప్పకి ప్రభుత్వానికి వెళ్తున్నారు. మీరు చంద్రబాబు సంబంధమా, పవన్ కళ్యాణ్ సంబంధమా? ఇక్కడ పాపలు రోడ్డు పెడుతుంది. ప్రజలు ఇబ్బంది పడద్దు. ఏ బండి అంటే లోపలిగా రావాలి. రోడ్డు మీద బండి ఉన్నంత మాత్రం ఇబ్బంది పడతారు. అర్థమైందా? మీరు లోపల పెట్టుకోవాలండి. పెట్టుకోవాలి, క్యాంప్ చేసుకోవాలి. స్థానిక లాలా చెరువు రోడ్లో ఉన్న శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘానికి నూతనంగా చైర్మన్గా నియమితులైన మాజీ కార్పొరేటర్ వర్రే శ్రీనివాసరావును కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్, జీవకారుణ్య సంఘం మాజీ చైర్మన్ బర్రే కొండబాబు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ వర్రే శ్రీనివాసరావుకి బర్రే కొండబాబు దుస్సాలువతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం కొండబాబు మాట్లాడుతూ గౌతమి జీవకారుణ్య సంఘం స్థాపించిన దాత కారుణ్యానంద స్వామీజీ ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. ఇక్కడ ఆశ్రయం పొందుతున్న కుష్ఠరోగులు, అనాథలు, చిన్నారుల సంక్షేమానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. వర్రేతో చాలా ఏళ్ల నుంచి సాన్నిహిత్యం ఉందని తెలిపారు. ఇక్కడ గతంలో పనిచేసిన ఈవోలు చాలా వరకు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, వాటిని తాను చైర్మన్గా ఉన్న సమయంలో కొంతమేరకు బయట పెట్టానని వివరించారు. కొత్త పాలకవర్గం గౌతమి జీవకారుణ్య సంఘం ఆస్తుల పరిరక్షణతో పాటు గతంలో జరిగిన అవినీతి అక్రమాలను వెలికి తీసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. దానికి తన వంతుగా అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి సిద్ధమని ప్రకటించారు. ఒక వ్యక్తి రెండు జీతాలు అన్నట్టుగా, ఒక్కో వ్యక్తి రెండు జీతాలు అన్నట్టుగా మరి ఇక్కడ జీతాలు తీసుకోవడం, ఇంకో చోట జీతం తీసుకోవడం. నైట్ జీతం ఒకటి, పగల జీతం ఒకటి. టిఫిన్ కానించి, టీ కానించి, భోజనం కానించి, తనే కాకుండా తన యొక్క మంది మార్పాలతో వేరే వాడికి కూడా పెట్టించడం, ఈ విధానాన్ని ఆరంభిస్తూ ఉన్నారు. గత ఈవోలు అందరూ దూరం పెట్టినటువంటి వ్యక్తులను కూడా ఇప్పుడున్నటువంటి ఈవో గారు ఏదైతే తారకేశ్వరరావు గారు ఉన్నారో ఆయన మళ్ళీ అప్పులు చేర్చుకోవడం, వాళ్ళకి జీతాలు ఇవ్వడం, మళ్ళీ వాళ్ళని యథాప్రకారంగా ఈ దొంగతనాలకు పాల్పడి దొంగతనాలను ఎంకరేజ్ చేసేటటువంటి వ్యక్తులకి మరి ఈ రకమైనటువంటి ఆశ్రయం కల్పిస్తూ ఉన్నారు ఆయన. అది ఆయన మార్చుకోవాలనేది ఆయన కూడా డైరెక్ట్ గానే చెప్పడం జరిగింది. అయితే దొంగతనాలు మీరు కేసు పెట్టారంటే కంప్లైంట్ ఇచ్చారు ఈవో గారు. కంప్లైంట్ ఇచ్చి మరి ఆశ్రయం పరుగు పోతే ఇక్కడ దొంగతనాలు చేస్తున్నాయంటేనని చెప్పేసి ఈవో గారు దయచేసి చైర్మన్ గారు నేను ఇద్దరు అవుతున్నాను కానీ అతను మార్పిచ్చేస్తానని చెప్పేసి చెప్తే అదే వ్యక్తిని మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు రెండు జీతాలు ఇచ్చి అక్కడో జీతం ఇక్కడో జీతం ఇచ్చి టీ కానించి, టిఫిన్ కానించి, భోజనం కానించి, రాత్రి భోజనం కానించి, దుప్పట్లో వచ్చినటువంటి ఇక్కడ కొబ్బరికాయలు ఇతరత్ర అన్ని కూడా పూర్తి స్థాయిలో మరి ఆ వ్యక్తులు కబ్జా చేస్తూ ఉంటే, ఈ పాలకవర్గం రాకముందు కబ్జా చేస్తూ ఉంటే మరి ఎవరో పట్టించుకునేటువంటి పరిస్థితి జరిగింది. ఇప్పుడు పాలకవర్గం వచ్చింది. పాలకవర్గం దృష్టికి నేను తీసుకొస్తా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటిది జరిగినటువంటి అవినీతిని మరి విచారణ జరిపించవలసి వస్తే ఖచ్చితంగా విచారణలో నేను పాల్గొంటాను. ఎక్కడ ఏ అవినీతి జరిగిందో నేను చేపడతాను. లేదు నా టైంలో ఎక్కడన్నా అవినీతి జరిగింది అని అంటే మీరు ఓపెన్ గా చెప్పొచ్చు. పాలకవర్గం మీ చేతిలో ఉంది కాబట్టి నేను అది దాని శిక్షార్హుడిని అవుతాను. కానీ నా పాలకవర్గం ఉన్న సమయంలో నేను ఎక్కడా కూడా అవినీతి పాల్పడకుండా జాగ్రత్త పడ్డాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.
Audio Jungle.